వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి పనసగింజలతోటి లడ్డు చేసుకుందాం. ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇవి పాడేయకండి. పనస తొనలు తిన్నాక అందులో వచ్చి పిక్కల్ని పాడేయద్దు. వాటితో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అది లడ్డు ఎలా తయారు చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దామండి. పనస పిక్కలు డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డు చేసుకుందాం. ఇది చాలా మంచిది, హెల్తీ ఫుడ్. ఇది మనం ఈ గింజలు పాడేయకుండా మనం చక్కగా కర్రీ చేసుకోవచ్చు, ఇలా డ్రై ఫ్రూట్స్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. నేనైతే ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు పనస పిక్కల్ని ఇలాగా ఈ రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. లోపల మనం పొర తీసాక చక్కగా ఉంటుంది. పొర తీసాక లోపల దుంప ఉడికి ఉంటుంది. ఈ పనస పిక్క బాగుంటుంది. అది అప్పుడు దాకా మనం ఇలా దోరగా వేయించుకుంటూనే ఉండాలి. మంట హైలో పెడితే తొందరగా వేగిపోతాయి. చూసారా, వేయించుకుని చల్లారబెట్టిన తర్వాత ఇలా గింజలు వలుసుకోవాలి. తొక్క తీసేసుకోవాలి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులోని. అస్సలు పాడేయొద్దు దీన్ని. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ బొగ్గుల పొయ్యి మీద కాల్చి పెట్టేది తొక్క తీసేసేలాగా. చాలా మంచిదమ్మా. చిక్కుడు గింజలు ఒకటి ఇదొకటి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా కాల్చి పెట్టేది. పిల్లలకి ఒకవేళ పిల్లలు తిన్నంటే దానికి ఏం చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఇలా ఒలిచేసి ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, చూసారా ఇది చౌక బాదం పప్పు అంటారన్నమాట. దీన్ని పేరు చౌకగా లభిస్తుంది కాబట్టి దీన్ని చౌక బాదం పప్పు. చూసారా, బాదం పప్పులా ఉంది. ఇది మనం అస్సలు పాడేయకూడదు, చాలా మంచిది. చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ చాకుతోటి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇది తింటే చాలా బాగుంటుంది. మనం కాల్చుకొని తిన్నా బాగుంటుంది, ఇలా వేయించుకొని తిన్నా బాగుంటుంది. వేయించి చూపించాను కదా. వేయించి చల్లారి పెట్టుకుని పైన పొట్టు తీసి ఇది ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కమ్మగా చాలా బాగున్నాయి. చూసారా, ఇది నువ్వు పప్పు, ఇది గుమ్మడి గింజలు, ఇది సన్ఫ్లవర్ గింజలు, ఇవి పుచ్చ గింజలు, ఇది వేయించిన వేరుశనగ గుళ్ళు, అవిసె గింజలు, ఒక 10 ఖర్జూరం. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగాను. ఒక కప్పు బెల్లం వేసి ఈ పనస గింజలు కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకుని లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక కప్పుతోటి జీడిపప్పు, ఒక కప్పుతో బాదం పప్పు, ఇవి మనం వేయించుకున్నాం కదా దోరగాను. ఇవి వేయించుకోకర్లేదు, బాదం పప్పు జీడిపప్పుని. ఇవన్నీ వేయించుకున్నాక ఇవి వేయించుకున్న పిక్కలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. అది బాగా పేస్ట్లా అవసరం లేదు, బరకగా పట్టుకుంటే సరిపోద్ది. తర్వాత ఇది చౌక బాదం పప్పు అని పిలుస్తారు అని చెప్పాను కదా. దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ అన్నీ చాలా బాగుంటాయి, చాలా ఉన్నాయి. పనస గింజలు జీర్ణ వ్యవస్థకి, జీర్ణక్రియకి చాలా బాగా ఉపయోగపడుతుందంట. పేగు ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తుందంట. పనస గింజల్లో హీమోగ్లోబిన్ మన శరీరంలో పెంచడంలో సహాయపడుతుందంట. హీమోగ్లోబిన్ మన శరీరానికి ఎంతో అవసరం కదా, సహాయపడుతుంది. రక్తహీనత సమస్య కూడా తీరుతుందట దీనివల్ల. ఇందులో ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుందంట. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుందంట. ఇది అస్సలు పిల్లలకి పెట్టడం మర్చిపోవద్దు. మనకు సంవత్సరానికి ఒకసారి, మళ్ళీ సంవత్సరం దాకా ఇచ్చేస్తాం కాబట్టి వెయిట్ చేయాల్సిన. ఇలాగ పెట్టి బయట పెడితే ఒక వారం రోజులు ఉంటుంది ఈ లడ్డు. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజులు ఉంటాయి. ఇది అస్సలు మిస్ అవ్వద్దు, పాడేయొద్దు గింజలు. పిల్లలకి చేసి పెట్టండి, ఎందుకంటే ఇలా డైరెక్ట్ పెడితే పిల్లలు తినరు కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి పెడితే పిల్లలు తింటారు. చూసారా, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి పెట్టండి, తప్పకుండా తింటారు పిల్లలు ఇష్టంగా. బెల్లం వేసి ఇప్పుడు మిక్సీ పట్టేసి చూపిస్తాను. ఇలాగా బాగా మెత్తగా కాకుండా ఇలాగ బరకగా పట్టుకుంటే బాగుంటుంది, లడ్డు బాగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్లు వేయించుకున్న నువ్వుపప్పు, ఇది నేను పక్క పెట్టాను ఇందాక డ్రై ఫ్రూట్స్లో. అది కూడా పైన జల్లుకుంటే లడ్డు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆవు నెయ్యి వేస్తున్నాను.
టేస్ట్ అయితే బాగుంటుంది. 1-2 స్పూన్లు యాలకి పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. గుమ్మగుమ్మలాడిపోతుంది లడ్డు. ఇలా ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి, చాలా హెల్దీ. పెద్దవాళ్ళు కూడా తినండి. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కాబట్టి వదులుకోవద్దు. గింజలు కూర చేసుకోవచ్చు, పలావ్ చేసుకోవచ్చు, మనం మటన్లో, చికెన్లో, పచ్చిరొయ్యల్లో అన్నిటిలోనే వేసుకోవచ్చు. ఇది ఉడకబెట్టి గింజలు మొత్తం కలిసేదాకా కలుపుకొని ఇలా చిన్న చిన్న లడ్డూలుగా చేసుకుంటే పిల్లలకి, పెద్ద లడ్డూలు పెడితే పిల్లలు పడేస్తారు కదా, ఈ సైజు లడ్డూ చేసుకుంటే నిమ్మకాయ అంతా సరిపోద్ది. ఈ లడ్డూలు చేసి చూపిస్తాను. చూసారా, లడ్డూలు అయితే ఇన్ని అయినాయి మాకు. నేనంతా కూడా నా పిడికిడితో పిడికిడి వేసాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేయించేసాను. ఇలా చేసుకుంటే మీకు చాలా బాగా వస్తాయి. హెల్త్ని కాపాడుకోండి, మళ్ళీ సంవత్సరం వరకు మనకు దొరకవు, పాడేయకుండా ఇవి ఇలాగా యూజ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. చూసారు కదా, టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చిందో. లడ్డు అయితే సూపర్గా వచ్చింది. మీరు ఎక్కువగా చేసుకుంటే దానికి తగ్గట్టు బెల్లం వేసుకుంటా చేసుకోండి. చాలా బాగుంది, కమ్మగా అద్భుతంగా ఉంది లడ్డు, చాలా బాగుంది.